సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ తరపున బాధితులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మట్టి చిన్నశ్రీను, కేకే రాజు 2 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 2 లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించామని తెలిపారు. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఎండోమెంట్ కమిషనర్ను సస్పెండ్ చేయాలి, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. 5 మంత్రులతో కమిటీ వేసి 7 ప్రాణాలు తీశారు. దేవాలయాలకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు భక్తులకు కనిపిస్తోంది. అలాంటి పరిస్థితి ఈ కూటమి పెద్దలు తీసుకువచ్చారు. కూటమి పాలన తీరుతో భక్తులు భయపడుతున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు.